రైట్ చూస్తూనే ఉన్నాం కదా చిరంజీవి గారు ఆత్మీయ సమావేశం అయితే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే చిరంజీవి గారితో స్కూల్ మేట్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళు 7th to 10th వరకు చిరంజీవి గారితో కలిసి చదువుకున్నారు. ఈరోజు కూడా చిరంజీవి గారు కలవటం వాళ్ళు చాలా ఆనందంగా కూడా వ్యక్తపరుస్తున్నారు. చిరంజీవి గారు 7th to 10th ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళని కూడా చెప్పారు. ఇద్దరు బ్రదర్స్ మనతో పాటు ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు చిరంజీవి గారు వీళ్ళిద్దరు కలిపి ఎక్కువ స్కూల్లో కలిసి ఉండేవాళ్ళని కూడా చెప్పారు. సార్ మీ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్? మధుర సీతారామం. మధుర స్వామినాథం. చెప్పండి, ఎలా ఉండాలి చిరంజీవి గారు? అంటే మీరు 7th to 10th వరకు కలిసి చదువుకున్నారన్నారు. ఫస్ట్ మీతో మాట్లాడదాం. 7th class to 10th class. ఆయన 7వ తరగతి 10వ తరగతి మొగల్తూరు గ్రామంలో చదివారండి. 7వ తరగతిలో మా సోదరుడితోటి సహ విద్యార్థి. నేను 9 తప్పాను అని చెప్పి 10లో కలిసామన్నమాట. మేము మాకు బాల్య స్నేహితుడు అతను. ఈయనే కాదు, వీళ్ళ అమ్మమ్మ తల్లి తండ్రి దగ్గర నుంచి కూడా మాకు కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అస్తమానం మా ఇంటి దగ్గరికి వచ్చి కూర్చునేవారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా జరిగింది. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయారు. డిగ్రీకి మళ్ళీ నరసాపురం ఈ కాలేజీకి వచ్చారు. ఆ తర్వాత కూడా మేము ఒకే గ్రామంలో దగ్గర ఉండడం వల్ల చిన్న పల్లెటూరు అవ్వడం వల్ల సన్నిహితంగా ఉండేవాళ్ళం. అదనమాట. మీరు చెప్పండి, మీరు 7th class to 10th class వరకు చిరంజీవి గారితో కలిసి ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కలిసారు, ఇప్పుడు ఏం చెప్పారు? మా ఇంటి అరుగు మీద ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. తెల్లవారుదానం మా ఇంటి దగ్గర పడుకుని చదివేవాడు, మా అమ్మగారు లేపేవారు. పైగా అక్కడ ఇప్పుడు ఈ పరచాన పరంధామయ్య అన్న నాటికలో మా సహ విద్యార్థి కత్తుల పండ్రనాథ్ సత్యప్రసాద్ అని అతను ప్రజారాజ్యం పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ చేశాడు. భీమవరం డాక్టర్ గారు. ఇతను మన చిరంజీవి, అందులో నేను డాక్టర్ గారు విద్యార్థులం. సర్పంచ్ అని రాజేశ్వరరావు అని ఇంకొకడు మా ఫ్రెండ్. మేమంతా అసలు మామూలుగా కాదు, బాల్యం అంటే అదే బాల్యం. కానీ వాళ్ళ ఆనందం ఏంటంటే 50 సంవత్సరాలు అవుతుంది నేను అతను చూసి. 1970లో మేము 10th class పరీక్ష పాస్ అయ్యాక చిరంజీవిని తెర మీద చూడటం, అంటే మధ్యలో ఒక్కసారి వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టేటప్పుడు మా ఇంటికి వచ్చారు వాళ్ళ నాన్నగారితో కలిసి. అంటే అది ఎప్పుడంటే 77, 78 అనుకుంటా. తిరిగి మళ్ళీ ఇన్నాళ్ళకి కానీ అదే ఆప్యాయత చూపించాడు. అసలు దట్ ఈస్ గ్రేట్. గుర్తుపెట్టారు మిమ్మల్ని? గుర్తుపెట్టాడు. అడిగారు, నేను అదే స్వామి అన్నాడు. అనిపించింది, చాలా సంతోషం కూడా. దానికి ఛాన్స్ వస్తుంది అనుకోలేదు, దానికి మనం పదం చెప్పలేదు, అసలు దగ్గరికి దాకా రాణిస్తాడు అనుకోలేదు నేను. సో ఇవన్నీ పక్కన పెడితే 7th class to 10th class 3 years మీరు కలిసి ఉన్నారు. ఎలా ఉండేవాళ్ళు 7th class నుంచి చిరంజీవి గారు? అప్పట్లో నాటికలు వేసేవాళ్ళు. అలా మాదంతా అల్లరపచ్చండి. మేము అల్లరి గట్టిగా చేసేవాళ్ళం. మాస్టర్లను ఎదిరించడం కానీ. కాకపోతే నేను కాస్త అల్లరి ఎక్కువ. అప్పట్లోనే అతను కాస్త బొళ్ళు ఎక్కువ, అజానుభావుడు అప్పటే. అందుకే ఆ నాటికలో అతను మాస్టర్ వేసాడు. చాలా బాగుండేది అమ్మ. అసలు ఈవేళ నిజంగా నాకు అసలు మాటలు రావట్లేదు అనమాట. అలా ఉంది. గుర్తుండిపోయి ఒక మెమరీ 3 సంవత్సరాల్లో మీకు? అలా అంటే కష్టం, గుర్తురావు. మనకి గుర్తుండేది చిరంజీవితోటి ఊళ్ళో ఆడుకునే వాళ్ళం అన్నీను. డిగ్రీ చదివే రోజుల్లో ఖాళీ వస్తే సైకిల్ మీద 13 కిలోమీటర్ల సైకిల్ తొక్కి సినిమాకి వెళ్ళేవాళ్ళం. సెకండ్ షో సినిమాకి మేము అందరం ఒక 4-5 ఉండేవాళ్ళం. మేమందరం కలిసి సైకిల్ మీద సినిమాకి వెళ్ళేవాళ్ళం. మొగల్తూరు నుంచి నరసాపురం. అంత సన్నిహితం అన్నమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిరంజీవి మేనమావ గారు మా అన్నయ్య క్లాస్మేట్లు, చిరంజీవి గారు మేము క్లాస్మేట్స్. వాళ్ళ అమ్మమ్మ గారు అంతసేపు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళం. వీళ్ళ అమ్మమ్మ గారు తాతగారు ఆర్కే నాయుడు గారు అని ఉండేవారు. ఆయనకు రైస్ మిల్ ఉండేది మొగల్తూరులో. ఆయన అప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మగారితో ఆ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం అన్నమాట. అంటే వాళ్ళు ఆ రోజుల్లో పల్లెటూరులో ఉన్న వాతావరణాన్ని బట్టి మా అమ్మగారిని నాన్నగారిని కొంచెం గాడ్ ఫాదర్స్ కింద వాళ్ళు ఫ్యామిలీకి కొంచెం ట్రీట్ చేసేవారు అనమాట. అంటే కొంచెం సలహాలు ఇవ్వడానికి, దానికి వీళ్ళ మేనమామ చదువులు కానివ్వండి, దేనికి కానివ్వండి. వీళ్ళ సిస్టర్స్ మంచి హ్యాపీగా ఉంది వేళ. 3 వీళ్ళ అమ్మగారు అసలు నేను నమ్మలేదు. మా అన్నయ్య అన్నాడు, రా అతను మన చిరంజీవి వస్తున్నాడు, అక్కడికి వెళ్తే చూడొచ్చు అని. మనల్ని రానివ్వరా బాబా దగ్గరికి అన్నా. కానీ అసలు అస్టానిష్డ్ అనమాట. స్వామి అన్నాడు, గుర్తుపెట్టాడు. అది ఆ ఆనందం. సో ఇప్పుడంటే చిరంజీవి గారు అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? చిరంజీవి గారి పేరు శంకరబాబే. అసలు అతని ఒరిజినల్ పేరు కొనిదేల శివశంకర వరప్రసాద్. మేము శంకరబాబు. శంకర అంటే శంకర. నన్ను అందరూ పొట్టి అనేవారు. ఎందుకంటే నేను 10th లో 4 అడుగులు 8 అంగుళాలు పొట్టిగా బాలభీముడిలో ఉండేవాడిని. నన్ను పొట్టి అనేవారు.
సేమ్ అండి. ఒకళ్ళు తను లేకుండా నేను లేకుండా తను ఎప్పుడు లేదనమాట. రాజేశ్వరరావు, నేను, మా అన్నయ్య భీమవరం డాక్టర్ పండ్రి, ప్రత్యేకంగా మేము నలుగురం ఒక బ్యాచ్. ఇంకొక అతను ఉండేవాడు కర్రీలు సత్యనారాయణ. అప్పట్లోనే నాటికల మీద ఆసక్తి ఉండేదా? 10th క్లాస్లో మొదలైంది. 10th క్లాస్లోనే ఇదే ఫస్ట్ టైము. అదే మేము పట్టుకొచ్చి ఇచ్చింది. అక్కడ కళావేదికలో పెట్టాం. అది పట్టుకొచ్చి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇచ్చాం. మా అభిప్రాయం ఏంటో చెప్పనా, అతను ఈ స్థాయికి ఎదగడానికి మొగల్తూరులో ఆ డయాస్ మీద ఆయన వేసిన ఈ నాటకమే ఆయన పునాదురాళ్ళకి పునాది. ఫస్ట్ అది పైగా ఉత్తమ నటుడు ఆ నాటికలో 70లో. అది అబ్బో మాస్టర్లు కూడా అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. దశకి సుబ్రహ్మణ్యం గారని మా టీచర్ గారు. అసలు మేము అసలు అనుకోలేదు, అసలు గుర్తుపడతాడని. కానీ స్వామి అన్నాడు, కాదు స్వామి అన్నాడు, గుర్తుపట్టాడు. హ్యాపీ. నాకన్నా సంవత్సరం పెద్ద. చదువులు ఎలా ఉండేవాళ్ళు చిరంజీవి గారు? 7th క్లాస్ కూడా సమానం ఉంటాయి. బాగా చదివాడు. చదువులు కూడా అంటే బాగా క్లాస్ దాటిన తర్వాత అతను ఎడ్యుకేషన్ తోటి మాకు సంబంధం లేదండి. మా ఆవిడ అంతే. నేను 10th తర్వాత చదవలేదు. నేను ఇంటర్మీడియట్ చదివి మానేశాను. 7th అంటే ఎక్కువ గుర్తుండకపోవచ్చు. మీరు 10thలో ఎలా ఉండేవాళ్ళు? ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, స్పోర్ట్స్ విషయం కావచ్చు, నాటిక మనిషి అండి. బాగా చురుకు ఎక్కువ. కానీ అల్లరంటే మళ్ళా పనికి మళ్ళీ అల్లరేం చేసేవాడు కాదు. కానీ చురుకైన వాళ్ళం అందరం కూడా. మా బ్యాచే 10th క్లాస్ సెకండ్ బ్యాచ్ 70 అంటే. బాగా గుర్తుండిపోయే చిరంజీవి గారి సినిమాలోకి వెళ్ళిపోయారు. మీరు 10th క్లాస్ తర్వాత విడిపోయారు. ఫస్ట్ సినిమా ఏది చూసారు చిరంజీవి గారిది? చూసిన తర్వాత నా ఫ్రెండే కదండి. ఇప్పుడు నేను ఫస్ట్ చూసిన సినిమా మనవరు పాండవులండి. ఏంది మావాడు అర్జెంట్, మావాడు అసలు సూపర్ ఉన్నాడు. మావాడు ఎంత బాగా చేస్తున్నాడు. సినిమాలోకి వెళ్ళిపోయాడు మీకు తెలుసా? నేను కొవ్వూరు ఉద్యోగానికి పోయాను 77లో. మనవాడేమో సినిమాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చెప్పాను కదా, ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు తన భార్య ఫస్ట్ టైం ప్రెగ్నెంట్, ఆవిడ సురేఖ్ గారు. అప్పుడు వాళ్ళిద్దరూ మా నాన్నగారిని చూడడానికి అప్పుడు వచ్చారు. మేమిద్దరం ఇప్పుడు మొగల్తూరులోనే ఉన్నాం అనమాట. అదే ఇంచుమించు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇలా చూడటం. దాని తర్వాత అంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా షూటింగ్ టైంలో అంతర్వేది ఎక్కడ తీస్తే 15 రోజులు అక్కడ ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు అప్పుడు. మీతో కలిసి తిరిగిన వ్యక్తి, మీతో కలిసి చదివిన వ్యక్తి ఈరోజు మెగాస్టార్గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా ఉంటుంది? అసలు దానికి పదాలు ఉండవు. ఇక ఆ అనుభూతి గుండెల నిండా ఉంటుంది. అసలు చెప్పాను కదా, మెయిన్ స్వామి అంటాడని నేను అనుకోలే. మేమే సొసైటీలో అందరికి హైలీ ఎడ్యుకేటెడ్ కాదు. చిట్టగారో చెప్పేదంటే మా ఫ్రెండే అంతే. స్నేహానికి చక్కటి నిర్వచనం ఇచ్చాడు. చిరంజీవి గారు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటారని చెప్పడానికి చిన్న నిదర్శనం. మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారు మార్పు కనిపెట్టారు. అంతే, అసలు మనిషి మారలేదు. ఎప్పుడు అలాగే ఉండేవాడు. చిన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆయన ముందు చెప్పారు కదా, ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. అతని నడక ప్రతి ఒక్కడికి ఆదర్శనీయమే. సో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి మీ మధ్య? ఆ 3 సంవత్సరాలు 50 ఏళ్ళు అయిపోయిందండి, గుర్తుండి కాదు. లేదు, 50 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు కావచ్చు, సో స్పోర్ట్స్ విషయం కావచ్చు, ఎక్కువ ఏమాడేవాళ్ళు గేమ్స్? ఏదైనా హాస్యంగా ఫన్నీగా ఉండేది మన క్లాస్లో అని ఏముందండి. ఆయన ఆడేవాడు గేమ్స్, నాకు రాదు. అతను కబడ్డీ కూడా ఆడేవాడు. ఇంచుమించు కొన్నిట్లో అతనే లీడర్ కింద ఉండేవాడు మాకు. యాక్టివిటీస్లో, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో అతనే లీడరు. ఆటల్లో అవ్వండి, కబడ్డీ అవనివ్వండి, వాళ్ళు ఏదైనా అవనివ్వండి, లేకపోతే ఆ మామిడి చెట్లకి మా హై స్కూల్ గ్రౌండ్లో తనుకోనివ్వండి, అతనే లీడరు. ఏమంటే మా ఇల్లు పెంకుటిల్లు, అరుగులు ఉండేవి. మా అరుగుల మీద కూర్చునేవాడు వచ్చి. మా అమ్మగారు పెద్దావిడ, మా అమ్మగారు అని చేత వీళ్ళంతా ఏం తినేవాళ్ళు అప్పట్లో? మీరంతా బ్యాచ్ ఒక గ్రూప్గా ఉన్నప్పుడు 54-55 డేట్ ఆఫ్ బర్త్ అండి మా అందరిదీను. నాది 54, అతనిది 55 సెప్టెంబర్లో. మీరు బాగా ఇష్టంగా గ్రూప్గా కూర్చొని ఏం తినేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ? ఊళ్ళో పప్పు చేగొడ్డీలని ఉంటాయి. శనగపప్పు అద్ది నాగల మా అమ్మగారు అమ్మేవారు. పావలాకి 5 చేగొడ్డీలు ఇంత ఉండేవి. 5 తినేవాళ్ళు ఎక్కువగా ఇటకాల దగ్గర కూర్చుని. అంటే ఆయనకి గుర్తుంటుందా అని చెప్పలేం. కానీ నరసాపురం సినిమాకి వెళ్ళినప్పుడు సెకండ్ షోకి అంటే 12 దాటిపోతుంది నరసపూర్లోనే. అక్కడి నుంచి 13 కిలోమీటర్లు సైకిల్ మీద రావాలి మేము. పైగా డబల్స్.
మొగల్తూరు ఎంట్రన్స్లోకి వచ్చాక దిగిపోయి ఆ పక్కన మామిడి చెట్లు ఉండేవాడు. మామిడి చెట్లు కాయలు కోసేసుకుని అవి తింటూ వచ్చేవాళ్ళు నడిచి. వీళ్ళిల్లు కూడా ఊరు చివరే, పాతకాలం పక్కనే వెళ్ళిల్లు, తర్వాత మా ఇల్లు. ఏమన్నా ఫెల్ట్ హ్యాపీ అండి. మా వాడు ఊహించారు మీరు ఈ స్థాయిలో ఉంటారు? ఎవరిని అతను ఎదుగుతాడని ఊహించాం వెళ్ళాక. ఎందుకంటే నడక తెలుస్తుంది కదా, పట్టుదల, స్వయం అది కలేజా పిలవడమే ఒక ఇది మమ్మల్ని ఈ పరిస్థితి ఆయన పరిస్థితుల్లో ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని మేము అంటే ఆయనకి ఎన్ని అవార్డులైనా రావచ్చును. మీరు ఎన్ని చెప్పారు? 7th to 10th 3 years కలిసి ఉన్నారు. ఎప్పుడైనా 7th క్లాస్ 10th క్లాస్ మధ్యలో ఎప్పుడైనా స్కూల్కి బంక్ కొట్టడం అని చేశారు అప్పట్లో సినిమాలకి వెళ్ళడానికి? లేదండి, అటెండెన్స్ పోవటం ఎప్పుడు లేదు. మంచి స్టూడెంట్. ఇప్పుడు నేను కూడా ఎంత అల్లరి చేసినా స్కూల్ మంటం అనేది ఎప్పుడు లేదు. ఈవినింగ్ మాకు పేరెంట్స్కి కబురు వచ్చేసేది, ఇవాళ మీ అబ్బాయి స్కూల్కి రాలేదు అని. చేత డిసిప్లైనే తప్ప అన్డిసిప్లైన్ బట్టి అతని దగ్గర లేదు. ఏం చెప్పాలి? ఏదో ఎదిగాడని చెప్పడం కాదు, ఏం చెప్పాలండి? చెప్పండి, 50 ఏళ్ల తర్వాత కూడా ఈ స్నేహాన్ని గుర్తు పెట్టుకోగలిగిన గొప్ప మనసున్నవాడు నా ఫ్రెండ్ అంటే జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా మీరు మీ జాబ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు మా ఫ్రెండ్ అని చెప్పి మీ కొలీగ్స్కి చెప్తే ఎవరన్నా మీరు నమ్మటాలు ఆశ్చర్యపడాలని? ఎప్పుడో నమ్మటం మాట అలా ఉంచండి. నా మనవడు వాడికి ఇప్పుడు 7 ఏళ్ళు. ఒరే నాన్న చిరంజీవి నేను ఫ్రెండ్స్ రా, యారా ఒరే అనుకునే ఫ్రెండ్స్ రా మేమంటే, తాత నువ్వు ఒక సెల్ఫీ తీసుకురా, ఈ స్టోరీలు చాలా అయినా నేను నమ్మనని వాడు. ఇప్పుడు అదే అన్న, అయ్యా నా మనవడు నమ్మడయ్యా, ఒకటి తీసుకుంటా అన్న. సరే తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు కలిసారు కదా చిరంజీవి గారు అని పిలిచారా, లేకుంటే అప్పట్లో మీరు పిలిచిన పేరు? నేను ఏమండేనే అన్నాను. స్వామి గుర్తుపెట్టావా అన్నాను. గబుక్కుని ముందు గుర్తుపెట్టావా అన్నాను. తర్వాత స్వామినాథం అన్నాను. స్వామి అన్నాడు. అంతమందిలో మనం బాగోదు. ఆయన స్థాయి అయింది, మన స్థాయి మన సభ మర్యాద ఉండాలి కదా. ఓకే.